ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దినముందు ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరూ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? అవకాశం ఉంటే ఒకసారి వారి చేపట్టుకొని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. నోరు తెరిచి చెప్పండి, ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమె దేవుని మందిరానికి వచ్చినా, ప్రభు సన్నిధికి వచ్చినా, లేదా బయట మనం సంచరిస్తున్నటువంటి సమయంలోనైనా మనం ఇతరులను దీవించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. ఆమె ఆ దీవెన మన తలల మీదకి దేవుడు తీసుకుని వచ్చి మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రతిరోజున మనం ఇతరులను ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనము ఉందుముగాక. ఆమె హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరము కలిసి మనం చదువుకుందాం. బైబిల్ తీసి మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ వాక్య భాగములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సమయంలో బిడ్లారా, ఆ ప్రాంతానికి వచ్చాడన్న సంగతి మరి ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుస్తూ వచ్చింది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే సంచరించారో ఆ ప్రాంత ప్రజలందరికీ ఒక అలజడి కలుగుతూ ఉంటుంది. ఫలానా స్థలాల్లో అద్భుతాలు చేసే ఆయన, ఫలానా స్థలాల్లో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి క్రీస్తు మన ప్రాంతానికి కూడా వచ్చి ఉన్నాడు అని అనేకులు ఆ నోట ఉంటుంది కదండి, ఆ నోట మరి వారందరికీ వ్యాపించడం ప్రారంభించబడింది. అతి తక్కువ సమయంలోనే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య మరి అనేక ప్రాంతాలకు వ్యాపిస్తూ వచ్చింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళారో ఆ సమాచారం అంతా ఆ ప్రాంతానికి అంతా వ్యాపించింది. వెంటనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది మనుషులు మరి యేసయ్యని వెతుక్కుంటూ యేసయ్య యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన బైబిల్ గ్రంథంలో చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యములోకి వెళ్ళినా చెప్పండి అక్కడికే వెళ్ళారు, సముద్ర తీరానికి వెళ్ళినా అక్కడికి కూడా వెళ్ళారు, కొండ ప్రాంతానికి వెళితే అక్కడికి కూడా వెళ్ళారు. యేసయ్య దినాలలో యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఇంటి పక్కనే మందిరం ఉంటుందండి, కానీ రావడానికి ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. దేవుని మందిరంలో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ప్రజలు మేలు పొందుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇంటి పక్కనే ఉంటాం, కానీ మరి అదే విచిత్రం మనకు అర్థం కాదు. చాలా మంది రావడానికి ఇష్టం చూపించరండి. హల్లెలూయా. ఎక్కడెక్కడ నుంచో ప్రజలు యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, ఫలానా స్థలంలో యేసయ్య ఉన్నాడంట. నిజముగానండి, ఈ యొక్క పరిచర్యను గురించి దేవుడు ఎంత గొప్పగా ఘనముగా దేవుడు మాట్లాడుకునేటట్లుగా చేస్తున్నాడు. మరి అతి తక్కువ సమయంలో దేవుడు ఈ పరిచర్యను మనకిచ్చాడు కదా, ఈ సియోను ప్రార్థనా మందిరాన్ని పరిచర్యని. మరి చాలా తక్కువ సమయంలో దేవుడి పరిచర్యనిచ్చి మరి అనతి కాలంలోనే అతి తక్కువ సమయంలోనే మరి చక్కటి మందిరాన్ని కూడా కట్టుకోవడానికి మరి దేవుడు చక్కటి కృపను చూపించారు. ఈ యొక్క సమాచారము బిడ్డలారు ఒకప్పుడు ఎవ్వరికి తెలియనటువంటి పరిచర్య, ఎక్కడో చూసారా, ఎక్కడో చిన్న పాకాలో జరిగించుకున్నటువంటి పరిచర్యను మరి గడిచిన 2-3 సంవత్సరాలు బట్టి బిడ్డలారా అనేక మంది ప్రజలు మాట్లాడుకున్నట్లుగా పరిచర్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడని అనేకమైన ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు ఈ రోజున.
ఆల్ నైట్ ప్రార్థనలోనేమి, లేదా 50 రోజుల ఉపవాస కూడికలోనేమి, 21 రోజుల ఉపవాస కూడికల్లోనేమి అనేక మంది ప్రజలు పాలు పంపులు పొంది మేలు పొందుకుంటూ వెళుతున్నారు. చూసారా బిడ్డలారా, అనేక మంది అభిషేకించబడిన దైవజనులు మన మధ్యలోనికి వచ్చి వాక్య పరిచర్య కూడా చేస్తున్నారు. అంత ఘనముగా దేవుడు ఈ పరిచర్యను అభివృద్ధిలోని తీసుకుని వెళుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క పరిచర్య విలువ తెలుస్తుంది, దేవుని విలువ తెలుస్తుంది. అమ్మో, పలానా స్థలంలో దేవుడు ఉన్నాడంట, అక్కడ ఆరాధన బాగా జరుగుతుందంట, అక్కడ వాక్య పరిచర్య బాగుంటుందని ఎన్నో వర్తమానాలు, ఎన్నో ఆలోచనలు బిడ్డలారా, అనేక స్థలాల్లో సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. దేవుడు అలాగున ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్తారా? అమ్మ మీకోసమే చెప్తున్నాను, చెప్పండి అమ్మ. హల్లెలూయా. ఈ పరిచర్య గురించి, క్రమం గురించి అనేక మంది ప్రజలు మాట్లాడుకునేటట్లుగా ప్రభు చేశాడు. ఒక పాంప్లెట్ లేదు, ఏమండి, ఒక టీవీ వార్త ఏదీ లేదండి. అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కదులాడుతూ ఉంటాడో అక్కడికి ప్రజలు తరలి వస్తారు. అందుకు చెప్పాను ఈ మాట, మీరు అర్థం చేసుకోవాలి. ఏదో దేవుడు ఇచ్చాడని గొప్ప కోసం నేను చెప్పట్లేదు. దేవుని ఆత్మ ఎక్కడ కదులాడుతూ ఉంటుందో, దేవుని ఆత్మ సంచారం ఎక్కడైతే ఉంటుందో ప్రజలు అక్కడికి రావడానికి ఇష్టపడతారండి. ఈ మాట వాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దల సమూహము వస్తూ ఉంటుంది అన్నాడు. మరి ఈ మాట నాకైతే తెలియదు, కానీ సందర్భం వచ్చింది కానీ మాట చెప్పాను. దేవుని ఆత్మ సంచారం ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడికి ప్రజలు తండోపలుగా వస్తారు. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఓహో, దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు, దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడి స్థలం ముందు ఉన్నాడు, ఆ దేవుడు నాకు కావాలి, ఆ స్థలంకి వెళ్తే దేవుడు నన్ను దర్శిస్తాడు, ఆ స్థలంకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడన్న ఆ యొక్క ఆలోచన, గ్రహింపు మనకు వస్తే ఎంత బాగుండునో. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాజ మందిరపు అధికారి యాయూరు అనేటువంటి ఆయన ఉన్నాడు. మనకు తెలుసు, ఆయన చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. ఈ యాయీరు అనేటువంటి అధికారి అండి, సమాజ మందిరంలో ఒక అధికారి. ఆయన ఒక హోదా ఉంది, ఒక స్థానం ఉంది, ఆయనకి ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది బిడ్లారా. అలాంటి ఆయన బిడ్లారా యేసు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ, ఇదిగో నా కుమార్తె అనారోగ్యంతో పడి ఉంది, నా కుమార్తె రోగిగా ఉంది, కాబట్టి నా కుమార్తెని ఎలాగైనా బాగు చేసుకోవాలనుకున్నాడు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడేమో, మరి బహుశా తన కుమార్తె విషయంలో ఎంతో ప్రయాసపడి ఉంటాడేమో, తిరగని స్థలము లేకుండా ఉండుంటదేమో, ఎంతో మంది దగ్గరికి వెళ్ళుంటాడేమో. కానీ ఒక రోజున బిడ్డలారా అతడు ఆశతో ఏం చేశాడు తెలుసా? యేసయ్య వచ్చాడనగానే తన ప్రాణం లేచి వచ్చిందంట ఆయనకి. యేసయ్య వచ్చాడని ఆ మాట వినగానే బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే పరుగున యేసయ్య వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఒక మంచి హోదా కలిగిన ఆయన, గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఆయన, ఒక మంచి ఉద్యోగాన్ని కలిగినటువంటి సమాజ మందిరపు అధికారి ఆయన, ఒక మంచి ఉద్యోగ స్థాయిని కలిగిన వాడు, ఒక మంచి హోదాను కలిగినటువంటి వాడు బిడ్డలారా. మరి హోదా కలిగిన వాడు, మరి మంచి స్థాయి కలిగిన వారి కింద ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. అటువంటి ఆ హోదా పరిస్థితులు అతని జీవితంలో ఉన్న తన కుమార్తె విషయంలో మాత్రము తానే జాగ్రత్త తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా చెప్పనండి. తన కుమార్తె విషయమే యేసుక్రీస్తు వచ్చారు అని చెప్పినప్పుడు, అరే పలానా స్థలానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట, నేను రమ్మానని చెప్పు అని అనలా. వినాలి మాట. పలానా స్థలానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట, ఇదిగో నేను రమ్మానని చెప్పు, సమాజ మందిరపు అధికారి నేను చెప్తున్నానని చెప్పు, నా మాటగా చెప్పు అంటాం. చూసారా ఎన్నిసార్లు అంటాం మాట, రే నేను చెప్తున్నానని చెప్పు, వాడికి రమ్మని త్వరగా అని అంటాము. అంటే నా మాటగా చెప్పు అంటాం. ఇప్పుడు యాయీరు అలా చెప్పలేదండి. అతనికి అధికారం ఉన్నా, మంచి గౌరవం ఉన్నా, ఘనతలు ఉన్నా, మంచి హోదా ఉన్నా, అతడు స్థానికుడైనా, మంచి అధికారం కలిగి ఉన్నా కానీ తన కుమార్తె విషయంలో తానే శ్రద్ధ తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇటువంటి తల్లులు ఉంటే, ఇటువంటి తండ్రులు ఉంటే ఆ కుటుంబంలో దేవుని కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యను మనం మహిమపరుస్తారా? గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ చూడండి, తన తండ్రి పడే తపన చూడండి. ఆ కుమార్తె కోసం తానే ఒక్కడే బిడ్డలారా ఎక్కడికి వెళుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడంటే అక్కడ రాయబడింది యేసుక్రీస్తుకు మ్రొక్కి. ఆమేన్. హల్లెలూయా. మ్రొక్కి అంటే ఆమె కుమార్తె అనారోగ్యంతో పడి ఉంది. బాధలో ఉన్న వాడి నోట నుంచి స్తుతి అనేటువంటి రాదండి.
మీరు గమనించండి, ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అమ్మా వింటున్నారా? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వారి నోటి నుంచి పొరపాటున కూడా స్తుతి వాక్యం రాదు. అన్నా ఎప్పుడన్నా వచ్చిందా నీకు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పుడు, ఎటు నుంచి సహాయం కూడా నీకు అందించబడినప్పుడు ఏ రోజైనా నీ నోటి నుంచి స్తుతి రాగలిగిందా? వచ్చిందంటే స్తుతించాలని ఉంటుంది, ప్రార్థించాలని ఉంటుంది, మోకరించాలని ఉంటుంది, కానీ అవే మనం చేయలేం. కానీ గుండెల నిండా బాధతో ఉన్నాడండి, గుండెల నిండా వేదనతో ఉన్నాడు తండ్రి. మీరు గమనించలేరు, ఆమె కుమార్తె కోసం తల్లి వచ్చినట్లుగా లేదు, తండ్రి వచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, తండ్రులకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటే, వింటున్నారా అమ్మా, ఆడపిల్లలు వింటున్నారా? అమ్మా వినండి, మీకోసమే చెప్తున్నారా? వినండి, జాగ్రత్తగా వినండి, మీకోసమే చెప్తున్నా. తండ్రుల్ని మీరు విసిగించొద్దు. ఎందుకంటే తండ్రుల ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుందంటే ఆడపిల్లల మీద ఉంటుందండి. తల్లి ప్రేమేమో ఎవరి మీద ఉంటుంది అంటే కొడుకులంటే ఏం మురిసిపోతుందో, ఆమె అయ్యగుండు కూడా ఏం కోరుకుంటారంటే కొడుకు పుడితే బాగుండు అనుకుంటారు. చూసారా, ఆమె ఒక తల్లి, ఒక ఆడామె. మరి ఆడజన్మ ఎత్తి కూడా ఆమె ఏం కోరుకుంటుందంటే ఆమె నా కొడుకు పుట్టాలి అనుకుంటుంది. మీరు గమనించండి, కొడుకులంటేనే తల్లికి ఇష్టం. మీరు అంగీకరించినా చెప్పండి, అంగీకరించకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా వినండి జాగ్రత్తగా, కుమార్తెలంటేనేమో తండ్రికి ప్రాణం అండి. మీరు ఎక్కడని వెతుక్కోండి. కొడుకులంటే మాత్రం ఎవరికి ఇష్టము అంటే చెప్పండి, ఎవరికి ఇష్టం? కొడుకులు అంటే తల్లికి ఇష్టం. అందుకే తల్లి వచ్చినట్టుగా రాయబడి ఇక్కడ, తండ్రి తన కుమార్తెను ప్రేమించేవాడు గనక ఆయన ప్రయాసపడి ఎక్కడికి వచ్చాడు అంటే బిడ్డలారా, మీరు గమనించాలి, యేసయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ బాధలో ఉండి కూడా యేసయ్యకు మొక్కటం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకు మొక్కుతూ ఉన్నాడు, యేసయ్యకు ఆయన ఆరాధన చేస్తున్నాడు అని రాయబడింది. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మొక్కుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైతే అలా జరిగిందో బిడ్డలారా, అక్కడ రాయబడింది, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? వెంటనే సరే పద వెళదామని యేసుక్రీస్తు వారు కూడా సమ్మతించాడు. పోనీలే, అధికారే ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు కాబట్టి ఆయన మాట నేను ఎందుకు తీసివేయాలి అని అనుకుని బిడ్డలారా, సరే మీ కుమార్తె ఎక్కడుంది, పద వెళదామని చెప్పి బిడ్డలారా వెళుతూ ఉంటే ఈ యాయిరుకి ఆనందం వచ్చేసింది. యేసయ్య నాతో వచ్చేస్తానన్నాడు, ఇక నాకు దిగిలేదు, నా కుమార్తె బ్రతికిద్ది, నా ఇంటిలో సంతోషమే, యేసయ్య నాతో వస్తున్నాడు, అవి ఎలాంటి పరిస్థితులైనా పర్వాలేదు అని ఆనందంతో బిడ్డలారా, యేసయ్య నేను తీసుకుని వెళ్తానని బిడ్డలారా, ఆయన చెయ్యి ఇలా పట్టుకున్నాడండి. ఇలా పట్టుకుని చెయ్య ఇలా లాక్కుని వెళుతున్నాడు. ఎవరు చెప్పండి? యాయూరు తీసుకుని వెళ్తాడు. ఎవరిని? యేసయ్యని. ఏం చేస్తున్నాడంటే యేసయ్య ఎప్పుడైతే వస్తానన్నాడు, వినాలి జాగ్రత్తగా, యేసయ్య ఎప్పుడైతే వస్తానన్నాడో యాయూరు యేసయ్య మీకు అర్థమవడానికి చెప్తున్నాను, ఆ యేసయ్య చెయ్యి అలా పట్టుకున్నాడండి. పట్టుకుని ఎప్పుడైతే వస్తానన్నాడు అన్నాడో, యేసయ్య నేను మా ఇంటికి వెళ్తానని అలా తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు అంటే చేయి పట్టుకుని. అలా చేయి పట్టుకుని తీసుకుని వెళుతున్నాడు. అతని ముఖంలో ఎక్కడ లేనంత ఆనందం వచ్చేసిందండి. అప్పుడు వరకు వస్తాడో రాడో ఏమనుకుంటాడో అనుకున్నటువంటి ఆయన జీవితంలో యేసయ్య ఓకే నేను వస్తానన్నాడు. అనగానే ఆయనకి అనిపించింది, అమ్మయ్యా యేసయ్య నా మొర్ర విన్నాడని. యేసయ్య చేయి పట్టుకుని, యాయూరు చేయి పట్టుకుని వచ్చేస్తున్నాడు అనమాట. యేసయ్య చేయి పట్టుకుని వచ్చేస్తూ ఉంటే బిడ్డలారా, జనసమూహం చాలా మంది వెంబడిస్తున్నారు. అదే సమయంలో ఒక సంఘటన జరిగిందండి. ఏంటి ఆ సంఘటన అంటే, ఆయన కొంత దూరం బయలుదేరి వచ్చేసాడు. ఆయన కొంత దూరం బయలుదేరి వచ్చేసిన తర్వాత 25వ వచనంలో రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం మార్కు సువార్త 25వ వచనంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చింది. చూడండి, యాయూరు యేసయ్య చేపట్టుకుని యేసయ్య మాంటికి తీసుకుని వెళ్తానని యేసయ్యను తీసుకుని వెళుతున్నప్పుడు చాలా మంది జనము ఆయన మీద పడుతున్నారు. లెక్కలేనంత జనం ఆ రోజున వచ్చారండి. అయితే పడుతూ ఉంటే ఆ సందర్భంలో బిడ్డలారా, ఒక స్త్రీ వచ్చింది ఆ స్థలానికి. ఆ స్త్రీ ఎలాంటిదంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిపోతుందంట. అల్లుళ్ళు చెప్పండి, రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. ఆమె గురించి రాయబడింది, ఈ 12 సంవత్సరాల్లో బిడ్డలారా ఎంత వ్యాధులను అనుభవించిందో, ఎంత కష్టాన్ని అనుభవించిందో, ఎంత శ్రమను అనుభవించిందో మీకు తెలుసో లేదో తెలియదు. కానీ ఒకటి, రక్తస్రావము కలిగిన బిడ్డలను సమాజంలో ఉండనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలకు దూరంగా ఉండాలి. రెండోది బిడ్డలారా,
కుష్ఠరోగం కలిగిన వాడు కూడా సమాజానికి దూరంగా ఉండాలి, ప్రజల మధ్యలో సంచరించడానికి వీల్లేదు. మూడోది, శవాన్ని ముట్టినటువంటి బిడ్డలు కూడా సమాజంలో ఉండకూడదు, వారు కూడా సమాజానికి వెలుపల ఉండాలి. ఈ ముగ్గురి సమాజంలోనికి రానియరు, వారిని అడ్డుకోరు, వారిని ముట్టుకోకూడదు, వెలివేసినట్లుగా ఉంటారనమాట. అలాంటి వెలివేయబడిన స్థితి లాంటిది ఈ యొక్క 12 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి స్త్రీది. సమాజంలో ఉండేటువంటి స్థితి లేదు. అయితే ఆమె గురించి రాయబడింది, ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించిందంట, అనేక స్థలానికి వెళ్ళింది. ఎక్కడ మంచి డాక్టర్ అంటే అక్కడికి వెళ్ళిపోయేదండి, ఎక్కడ మంచి వైద్యం అంటే అక్కడికి వెళ్ళిపోయేది. అది ఎంత దూరమైన, ఎంత కష్టమైన, ఎంత ప్రయాసమైన వెళ్ళిపోయేది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమెకు స్వస్థత. ఈ రోజున కూడా ఎన్ని హాస్పిటల్కి మనం తిరుగుతున్నాం, ఎన్ని మందిరాలు మనం మారుస్తున్నామో. నేను చెప్తున్నాను, నీవు ఏ మందిరంలో నాటబడుతున్నావో ఆ మందిరంలో మోకరిల్లు, ప్రభువా నాకున్న పరిస్థితి ఇదయ్యని నీవు దివారాత్రులు దేవుని సందులో మోకరించగలిగితే నీ పక్షముగా దేవుడు నిలబడబోతున్నాడు. ఆమె చెప్తారా, హల్లెలూయా. నీ పక్షముగా దేవుడు నిలబడి కార్యాలు చేస్తాడండి. ఎందుకంటే రక్తస్రావము కలిగిన స్త్రీని తాకి ముట్టి బాగు చేసిన దేవుడు నీ రోగమును ఎందుకు నయం చేయడు? ఈరోజే రోషము తెచ్చుకుని ప్రభు పాదాల దగ్గర విశ్వాసముతో నువ్వు అడుగులు వేయగలిగితే నా ప్రభు నిన్ను బాగు చేయబోతున్నారు. ఆమె చెప్తారా, హల్లెలూయా. ఆమె రక్తస్రావంతో బాధపడుతూ, ఆమె గురించి రాయబడింది, ఆమె వెళ్ళని డాక్టర్ లేడు, వాడిని వైద్యం లేదు, అలోపతి వాడింది, హోమియోపతి వాడింది, బిడ్డారా ఇంగ్లీష్ మెడిసిన్ వాడింది, ఇదిగో నాటు వైద్యాలు వాడింది, అనేకమైన వైద్యాలు వాడింది. కానీ ఆమె గురించి రాయబడింది, ఆమె రోగము తగ్గలేదు, కానీ మరింత సంకటపడిను. మందులు వాడితే సహజంగా తగ్గిపోవాలి, కానీ ఇక్కడ తగ్గిపోలేదంటే ఏం జరిగిందంటే రోగం పెరిగింది. ఇంకా కొన్నిసార్లు మనం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళితే రోగం తగ్గవలసిందల్లా కొంతమంది పెరుగుతూ ఉంటుంది. చూడండి, విస్తరిస్తుంది. ఆమె రోగం విస్తరించడం ప్రారంభించింది. అయితే ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను, ఇప్పుడు వరకు ఏ దీర్ఘకాలపు వ్యాధితో బాధపడుతున్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, అది టీబీ అయినా, అది షుగర్ అయినా, అది థైరాయిడ్ అయినా, ఇదిగో బిడ్డారా అది గ్యాస్ ట్రబుల్ అయినా, అది గుండె సమస్యలైనా, అది నిమ్ము ఉబసము లాంటివైనా, మరి ఏవైనా కానీ నా యేసు క్రీస్తు నామములో నీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడు ఆయన ప్రభావంతో నిన్ను తాకునుగాక యేసు నామములో నేను కోరుకుంటున్నానండి. దీర్ఘకాలపు వ్యాధులు ఆయన స్వస్థపరచబడబోతున్నారు. ఆమె రోగం తగ్గాల్సిందల్లా పోయి వ్యాపించడం ప్రారంభించింది, విస్తరించడం ప్రారంభించింది. నేను అనుకుంటున్నాను ఆమె అసలు లెగవలేని స్థితిలో ఉందేమో. అటువంటి సమయంలో యేసయ్య మాట విందంట. యేసయ్య ఇటు నుంచే వస్తున్నాడు. యేసయ్య ఒక్కసారి కనబడితే చాలు, యేసయ్య నువ్వు ఒకసారి తాగితే చాలు, యేసయ్య నాతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనుడయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. హల్లెలూయా. ఎంతో మంది బిడ్డలు అనుకుంటున్నారు, అయ్యా నాతో ఒక్కసారి మాట్లాడయ్యా అని చాలా మంది అనుకునే వారు ఉంటారు. అలాగే ఈ స్త్రీ కూడా యేసయ్య నాతో ఒక్కసారి మాట్లాడితే చాలు, యేసయ్యను ఒక్కసారి కలుసుకుంటే చాలు, యేసయ్య ఒక్కసారి తన చేయి సాపితే చాలు నేను బాగుపడతాను అనుకుని విశ్వాసముతో ఆమె అనుకుంటుందంట. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడతాను అనుకుని వెళ్ళిందండి. ఆమె వెళ్ళింది, చాలా మంది జనం ఉన్నారు. విచిత్రం చూసారా, ఆమె విశ్వాసం ఎంత గొప్పతో చూడండి బిడ్డారా. వెనక మాలుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగుని ఎప్పుడైతే ముట్టిందో బిడ్డారా, అక్కడ రాయబడింది ఆయనలో నుంచి ప్రభావము ఆ రక్తస్రావము కలిగిన స్త్రీలోనికి వెళ్ళి బిడ్డారా అప్పటికప్పుడే దార కట్టెలో అని రాయబడింది. ఆమె చెప్తారా గట్టిగా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా. దేవుని ప్రభావం ఎప్పుడైతే మనల్ని తాకుతుందో మనకున్న రోగములు వెంటనే ఆగిపోతాయండి. ప్రభావము అది ఎంత గొప్పదో తెలుసా. మనకి ఈ వైర్లు కనపడుతున్నాయి కదా, కరెంటు కనపడుతుంది కదా, చూస్తున్నప్పుడు మనకు దాని శక్తి అంటే మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటామో దాని ప్రభావం తగిలితే చాలండి,
అకస్మాత్తుగా ఎలా ఉంటుంది ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా! అర్థమవుతుంది. ఎప్పుడైనా ఉందా అనుభవం? ఏవండి ఎప్పుడైనా ఉందా అనుభవం? చిన్నవి పెద్దవి కాదు, చిన్న చిన్నవి. చూడండి, దాన్ని అట్లా తాకితే చాలు. మామూలుగా చూసినప్పుడు దాని పవర్ ఏంటో మనకు అర్థం కాదు. యేసయ్య శక్తి కూడా అంతే. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య వస్త్రములో శక్తి ఉంది, ఆయన భూమిలో స్వస్థత ఉంది బిడ్డారా. ఆయన నిలువెల్ల అభిషేకము కలిగిన వాడు. ఆయన ఎవరిని తాగుతారో, ఎవరు ఆయనను ముట్టుకుంటారో వారు ఆరోగ్యవంతులుగా మార్చబడబోతున్నారు యేసు నామములో. ఆమె చెప్తారా? హల్లెలూయా! ఆమె విశ్వాసముతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి. వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం వచ్చి ఆమెను తాకగానే ఆమె దారులన్నీ కట్టుకున్నాయి. ఇది జరిగింది ఆ సన్నివేశం. వెంటనే యేసయ్య అక్కడ నిలిచిపోయాడండి. యేసయ్య వెంటనే నిలిచిపోయి ఒక్క నిమిషం ఆగి, నన్ను ఎవరో ముట్టుకున్నారా అని అడిగాడు. చూసారా, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా వింతగా మాట్లాడుతున్నారు? ఇంతమంది ప్రజలు వచ్చి నీ మీద పడుతూ ఉంటే, ఆల్రెడీ ఎంతోమంది నిన్ను ముట్టుకావాలి తాకాలని ఆశపడుతుంటే నన్ను ముట్టుకున్నారంటే విచిత్రంగా అని అన్నారు. లేదు లేదు, నన్ను ఎవరో తాకారు, వాళ్ళు ఎవరో నాకు చెబితే కనుక నేను ఇక్కడి నుంచి కదలరన్నారు. యేసయ్యకి తెలియదా? ఆయనకు సమస్తము తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఆయనకు అన్నీ తెలుసండి. తెలియదాక నువ్వు కూర్చోవటం, నుంచోవటం, పడుకోవటం ఆయనకి తెలుసండి. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా! ఆయనకి తెలుసు కూడా ఆ సత్యాన్ని బయటకు రావాలనే ఉద్దేశంతో బిడ్డారు ఆయన అక్కడ నిలిచాడండి. నిలిచి ఎవరో చెబితే కానీ నేను ఇక్కడి నుంచి కదలనన్నాడు. అది చాలాసేపు ఆ సంభాషణ జరిగింది. ఆమె స్త్రీ మరి భయపడిందో, ఏమని అంటారని సిగ్గుపడిందో నాకు అర్థం కాలేదు. కానీ తన సమస్య చెప్పుకోవడానికి భయపడిందో, లేదా యేసయ్య మరి ఏమని అనుకుంటారని భయపడిందో తెలియదు. కానీ చాలాసేపు అక్కడ ఆగింది. చాలాసేపు ఆగింది. యేసయ్య నాకు ఎవరో చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. యాయిరు అంటున్నాడు, ప్రభువా అక్కడ నా కుమార్తె అయ్యా నా కుమార్తె అక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉంది, యేసయ్య రా అని చెప్పి యాయిరు అంటున్నాడు. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే అసలు వాళ్ళు ఎవరో నన్ను ముట్టుకుంది చెబితే కానీ ఇక్కడి నుంచి కదలంటాడు ఆయన. ఈయనేమన్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, ప్లీజ్ అయ్యా అని ప్రతిఫలం ఆడుతున్నాడు. ఈయన అంటున్నాడు, అసలు ఎవరో చెబితే కానీ ఇక్కడ నుంచి కథలు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని. ఇది అనవసరం గొడవ అయ్యా, నా కుమార్తె చనిపోతుంది రాయి అంటున్నాడు యాయిరు. ఈయన అంటున్నాడు, ఎవరు ఆ సంగతి తెలిస్తేనే వస్తాను అంటున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ సంభాషణ జరుగుతూ ఉందండి. ఈ సంభాషణ జరుగుతున్న ఆ సమయానికి యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది బిడ్డలు వచ్చారు. ఆ ఇంటి దగ్గర నుంచి కొంతమంది సైనికులు వచ్చారు, శిష్యులు వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు బోధకుణ్ణి బాధ పెట్టొద్దు, శ్రమ పెట్టొద్దు, ఎందుకో తెలుసా, నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్పాడు. ఇప్పుడే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పాడు. బిడ్డలారా, ఈ మాట చెప్పే సమయానికి ఏం జరిగిందంటే, ఈమె ఇక నేను మరుగుపడటం ఇక కుదరదు అనుకుందేమో, ఇక నేను నా గురించి అంతా తెలిసిపోద్ది అనుకుందేమో తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆ మంది అయ్యా నేనే వచ్చింది, నేను నిన్ను ముట్టుకుంది, ఇదిగో 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాను, 12 సంవత్సరాల నుంచి రోగముతో అల్లాడిపోతున్నాను, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మందులు వాడాను, కానీ నా సమస్య అధికమైందే కానీ నా సమస్య తొలగిపోలేదు. ఇదిగో నిన్ను ఎప్పుడైతే వస్త్రపు చెంగులు ముడితే చాలని విశ్వాసముతో నేను వచ్చి ముట్టాను, నేను బాగుపడ్డానయ్యా, నేను స్వస్థపరచడం నేను గమనించాను అందామే. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ దినమందు నీ స్థలానికి వచ్చినటువంటి బిడ్డలు సమాధానముతో మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. ఈ వాక్యం అంటున్న మీరు ఈ రోజు నుంచి మీకు సమాధానము కలగబోతుంది. మీ సమస్య నుంచి మీరు విడుదల పొంది ఉన్నారు యేసు నామములో. అది దీర్ఘకాలపు సమస్య గాని, దీర్ఘకాలపు వ్యాధి గాని ప్రియ దేవుని బిడ్డారా, యేసు నామములో మీకు విడుదల కలగబోతుంది. సమాధానం ఈ రోజు నుంచి మీకు కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ఈ స్త్రీ మాట చెప్పిందో, ఈలోగా ఆ సమాజ బంధువులు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అన్నారు, ఇక బోధకుడు శ్రమ పెట్టొద్దండి, ఎందుకో తెలుసా, అతను బాధ పెట్టొద్దు, ఎందుకో తెలుసా, నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్పారండి. ఈ మాట చెప్పగానే
యాయీరు గుటక మింగేశాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది అమ్మ, అర్థమైందా? గుటక మింగేశాడు అంటే ఉండ ఆశ కూడా, చెప్పండి, ఉండ ఆశ కూడా పోయింది. మనం అంటాం కదండి, నాకున్నది ఒక్క ఆశే, ఇది కూడా పోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? గుటకే చేస్తాం. అయిపోయిందిరా నా పని, నా ఆశ అంతా నా కుమార్తె, నా ప్రేమంతా నా కుమార్తె, నాకు ఒక్కగానొక్క కుమార్తె, ఆమెను కూడా నేను కోల్పోయాను, ఇక నా ఆశ అంత అయిపోయిందని గుటక మింగేసి నేను అనుకుంటున్నాను, నా భాషలో నేను అనుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఈ యాయీరు ఇక ఆయన చెయ్యి, యేసయ్య చెయ్యి విడిచిపెట్టేసేసి ఇక అక్కడ సతికిల పడ్డాడు. ఇక నా పని అయిపోయింది అని, ఇక నేను ఎందుకు, ఇక బ్రతికెందుకు, నేను ఇక నా బిడ్డలో లేనప్పుడు, నా సంతానం లేనప్పుడు ఇక నేను ఎందుకు అనుకున్నాడేమో, నేను ప్రేమించే నా కుమార్తె లేనప్పుడు ఇక నా జీవితం ఎందుకు అనుకున్నాడు తెలియదు. యేసయ్య చేయి పట్టుకుని విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేసి కుదబడిపోయాడు. అక్కడ మన భాషలో చెప్పాలంటే కృంగిపోయాడు, పడిపోయాడండి. ఈలోగా ఆమె సాక్ష్యం చెప్పిందిగా నేనే అని. ఇక యాయీరు దగ్గరకు వచ్చి అన్నాడు, యాయీరు ఒక మాట చెప్పనా నీతో, ఈ మనుషుల మాట నీవు లక్ష్య పెట్టొద్దు అన్నాడు. స్తోత్రాలు చూద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ మనుషుల మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, ఈ మనుషుల మాటలు నువ్వు ఆచరణలోనికి తీసుకుని వెళ్ళొద్దు, ఈ మనుషుల మాటలు యందు నమ్మిక ఉంచొద్దు, ధైర్యముగా ఉండు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ధైర్యముగా ఉండు అన్నాడు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏదైనా కొంచెం ఊపిరి ఉందంటే ఏదన్నా అవకాశం ఉంటుంది. చెప్పనండి, ఏదైనా కొంచెం ఊపిరి ఉందంటే ఏదైనా అవకాశం ఉంటుంది. అసలు ఊపిరే లేకపోతే నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడే ఆ కుమార్తె చనిపోయిందంటే ఉన్న ఆశ కూడా పోతే ఇప్పుడు ఎలా 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 ధైర్యం వస్తుంది చెప్పండి? యేసయ్య కానంటున్నాడు, మనుషుల మాటలు యందు మీరు లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. ఈ రోజున మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే మనుషుల మాటలను లక్ష్య పెడతాం. వైద్యులు అంటారు, అయ్యా ఈ వ్యాధి తగ్గదు అంటాడు, అయ్యా నీకు పిల్లలు పుట్టరు అని చెప్తారు. ఆ మనుషుల మాటను మనం లక్ష్య పెట్టి ఇక నా జీవితంలో పిల్లలు పుట్టరేమో అనుకుని ఒక నిర్ధారణలోనికి వచ్చేస్తామండి, ఒక ముగింపులోనికి వచ్చేస్తాం, ఇక నిరుత్సాహంలోకి వచ్చేస్తాం. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ప్రజలు ఎంతమంది చెప్పినా మనం మీకే వినం. ఎందుకంటే వైద్యులు చెప్పారు నీకు ఇక పిల్లలు పుట్టరంట అన్న మాట వినగానే ఇక మనం చప్పుడిచ్చేస్తాం, మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. అంతే దేవుడు అంటున్నాడు, ఆ వైద్యుల మాటలందు కూడా మీరు లక్ష్యం ఉంచొద్దు, అది వృతమైనదైనా సరే నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్తామా బిగ్గరగా? హల్లెలూయా. మేము చిన్న మందిరంలో ఉన్నప్పుడు అండి, ఒక మంచి సాక్ష్యం చెప్తాను. చిన్న మందిరంలో ఉన్నప్పుడు ఒక రోజున ఒక ప్రాంతం నుంచి ఒక యవనస్తుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను చూడడానికి వచ్చాడండి. చెరువులు చూడడానికి వచ్చాడు. ఆ చెరువుల దగ్గర కాపలాగా వచ్చాడు, చూడడానికి వచ్చాడు. అయితే బిడ్డారా, వారి జీవితంలో సంతానం లేదు, వారికి సంతానం లేదంటే ఎలాగంటే ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ పుడితే చనిపోయాడు. ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు తర్వాత మరొక కుమారుడు పుట్టాడు, చిన్న కుమారుడు చనిపోయాడండి. కారణం ఏంటో తెలియదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాడు, చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ బాధతో ఉన్నారు, చాలా వేదంతో ఉన్నారు. అటువంటి సందర్భాలు ఈ ప్రాంతానికి సహోదరుడు వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చి 2-3 సార్లు మందిరానికి వచ్చారు. కానీ మరి నేను ఏ రోజు కూడా అయ్యా ఎక్కడి నుంచి వచ్చామని అడగలేదు. ఎందుకంటే చాలామంది వచ్చారు, మామూలుగా ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అడావిడిలో నేను కూడా వారి గురించి అడుగుదాం అనుకునేసరికి వెళ్ళిపోయారు, ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అలా ఒకసారి వస్తే ఎందుకో సమయం దొరికినట్టుంది, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారంటే అని అన్నాడు. అయ్యా చాలా దూరం నుంచి నేను వచ్చాను అని అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నుంచున్నాడు. ఆయన నుంచుని అతడి కోసం ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాడు బిడ్డారా. ఏడుస్తూ ఉంటే ఆ రోజున ప్రవచన వ్యక్తి నేను ఒక మాట మాట్లాడాను. నీవు నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, నీవు ఒక బిడ్డను కోల్పోయి ఉన్నావు, ఆ బిడ్డకు ప్రతిగా దేవుడు నీకు మరలా మగబిడ్డన దేవుడు ఇవ్వబోతున్నాడు అని నేను ప్రవచనం ఎత్తి మాట్లాడాను, వాక్యం చెప్పాను. ఆత్మలో ప్రార్థన చేస్తూ ప్రవచించి మాట్లాడానండి. ప్రార్థన అంతా అయిపోయింది. ఆ బ్రదర్ ఇట్లా కళ్ళు తుడుచుకుంటా అన్నాడు, మీరు ప్రార్థన చేశారు కానీ బ్రదర్, మీరు ప్రార్థన చేశారు బాగానే ఉంది, కానీ విచిత్రం ఏంటో తెలుసా, 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసుకున్నాము, పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదు అన్నాడు ఆయన. పిల్లలు పుట్టడం ఛాన్స్ లేదండి, మీరు మాట్లాడారు సరే, చనిపోయిన కుమారుడు మరలా పుడతాడని మీరు చెప్పారు, వాస్తవమే బాగుంది, కానీ పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆపరేషన్ చేయించేసాను మా మిస్సెస్కి అన్నాడు. అయితే నేను చెప్పిన మాట్లాడే తెలుసా, నాకు తెలియదు
నేను ప్రార్థన చేస్తున్నాను, ఆత్మలో నేను చూశాను, నేను నీకు మరలా ఎలాంటి బిడ్డను కోల్పోయావో అలాంటి కుమారుని నీకు ఇవ్వబోతున్నాడు, నేను ఆత్మలో చూశాను, దేవుడు నీకు ఇస్తున్నాడు అని చెప్పానండి. ఆ తర్వాత ఆ సహోదరుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఒక 20 రోజులు అట్లా అవుతుంది. అయిన తర్వాత ఒక రోజు నా మాటల జ్ఞాపకం వచ్చినాయంట. మాటల జ్ఞాపకం వచ్చి తన భార్యతో చెప్తున్నాడంట, అమ్మాయి పలానా స్థలంలో పాస్టర్ గారు ఇలా చెప్పాడు, ఇదిగో నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు అని అంటే ఆ భార్య నవ్విందంట. మనకేంటండి మళ్ళా పిల్లలు పుట్టడం ఏంటండి అని నవ్విందంట. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్పాడంట, అమ్మ ఇలా పాస్టర్ గారు చెప్పారమ్మా మరలా కుమారుడు పుడతాడంటామని చెప్తే, యారా నీకేమైనా పిచ్చా ఏంది అని ఆలమ్మ తిట్టిందంట. తిడితే బిడ్డలారా ఆయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఒక రోజు అంట సోమవారం రోజున వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు హాస్పిటల్కి వస్తావా చస్తావా అని కూర్చున్నాడంట. ఎందుకు అంటే చెకప్ చేయించుకోవడానికి. సరే ఆయన బాధపడలేక సర్లే ఓసారి వెళ్దాం అనుకుని బిడ్డలారా ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెకప్ చేసుకుంటే అద్భుతం ఏంటో తెలుసా, ఆమె కన్సీవ్ అని చెప్పారండి. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పారు వాళ్ళు, ఆమె గర్భవతి అయిందని చెప్పారు. బిడ్డలారా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ప్రార్థన చేసిన దగ్గర నుంచి 1 నెల రోజులు తిరిగి వచ్చేసరికి ఆమె నెల తప్పింది, 1 నెల రోజులు గర్భవతి అని చెప్పారండి. సంవత్సరం తిరిగేసరికి ఏ కుమారుడు ఇస్తాడని చెప్పాడో అదే కుమారుని దేవుడు వారికి ఇచ్చారు. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైద్యులు చేతులు ఎత్తేస్తారు ఇది లాస్ట్ స్టేజ్ అని, వైద్యులు కానీ మనుషులు కానీ చెప్తారు ఇది జరగదు అని బిడ్డారా. అందుకే దేవుడు అన్నాడు మనుషుల మాటలందు మీరు లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. బిడ్డారా మనుషుల మాటలందు లక్ష్యం ఉంచొద్దు, యాయూరు వారి మాటలు ఎందు లక్ష్యం ఉంచొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది నమ్మిక? కుమార్తె చనిపోయిందని చెప్తే అప్పుడు ఏం జరిగిందో తెలుసా, యాయూరు కుప్పగూలిపోయాడండి. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. యాయూరు కొదబడిపోయాడు, అక్కడ కూర్చుని ఉండిపోతే అప్పుడు దాకా యాయూరు యేసయ్య చేయి పట్టుకుని తను ఇంటికి తీసుకుని వెళ్తుంటే పడిపోయిన యాయూరు చేయిని యేసయ్య ఇలా పట్టుకున్నాడండి. యేసయ్య పట్టుకుని రాయిని ఇంటికి వెళ్దాం నేను వస్తున్నాను అని చెప్పాడు. యాయూరు పడిపోయిన వ్యక్తిని, కొదబడిపోయిన ఆయన కూర్చున్న వ్యక్తిని యాయూరు చేయని యేసయ్య అలా పట్టుకుని తన ఇంటికి నడిపించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను యేసయ్య చేయ నీవు పట్టుకుంటే ఎప్పుడైనా విడిచిపెడతావు. యాయూరు విడిచిపెట్టాడు. అలాగే మనము యేసయ్య చేయి పట్టుకుంటే మనం ఎప్పుడైనా విడిచిపెడతాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టేస్తామండి. కానీ యేసయ్య మన చేయి పట్టుకుంటే అది శ్రమైన, కరువైన, ఉపద్రవమైన, అది వస్త్రహీనతన, అది ఎలాంటి సమస్యలైనా కానీ యేసయ్య నీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి అలా నీ జీవితంలో కార్యము జరిగిందాక నా చేయ నిన్ను విడవడు. నా యేసయ్య నీ చేయి విడవడండి. హల్లెలూయా. యేసయ్య యాయూరు చేయి పట్టుకుని రా నీ కుమార్తె ఎక్కడుందని ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆ స్త్రీ ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి యేసయ్య ఒక మాట చెప్తాడు, తల్లి తాకుమి అంటాడు. బిడ్డలారా ఎప్పుడైతే ఈ మాట పలికాడో బిడ్డలారా వెంటనే 41వ వచనంలో మాట, ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్ము అని నీతో చెప్పుచున్నానని అర్థము. ఎప్పుడైతే ఆ మాటతో బిడ్డలారా తల్లి లెమ్ము అని చెప్పి ఆ యేసయ్య ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడంట. ఎప్పుడైతే లేవనెత్తాడు బిడ్డలారా ఆమె లేచి నడవసాగెను అని రాయబడింది. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. యేసయ్య మన చేయి పట్టుకుని మన ఇంటిలోనికి వస్తే యేసయ్య మన చేయి పట్టుకుని ఎక్కడికి నడిపిస్తాడు అక్కడ మృతమైపోయినవన్నీ కూడా సజీవముగా బ్రతకబోతున్నాయి. ఏది మృతమైనదిగా కనబడుతుందో, ఏది నాశనముగా కనబడుతుందో, ఏది శూన్యముగా కనబడుతుందో అవన్నీ కూడా జీవముగా మార్చబడబోతున్నాయి యేసు నామములో. చెప్తారు బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈరోజు నీ యేసయ్య నీ చేయి పట్టుకుంటే బిడ్డారా నీకు ప్రయోజనకరంగా మార్చబడబోతుంది. అక్కడ యాయూరు కుమార్తె బ్రతకడానికి గల కారణం యేసయ్య యాయూరు చేయి పట్టుకుని నడిపించాడు. యాయూరు యేసయ్య చేయి పట్టుకున్నాడు కానీ విడిచిపెట్టేశాడు. శ్రమ రాగానే, మృతమైన స్థితి రాగానే యేసయ్య మన చేయి పట్టుకుంటే ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడండి. హల్లెలూయా. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పాటి నడుపును శిఖరముపై
నిలుపును. ఘన తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, యేసయ్య చేతిలో మనమున్నాము. మీ పక్కన వారు చేపట్టుకుని చెప్పండి, సహోదరుడా భయపడొద్దు, నీ చెయ్యి యేసయ్య చేతిలో ఉందని చెప్పండి. చెప్పండి అన్న, నీ చెయ్యి యేసయ్య చేతిలో ఉంది, నువ్వు భయపడొద్దు. మృతమైనవన్నీ కూడా నీ జీవులో సజీవంగా బ్రతకబోతున్నాయి. నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. యేసయ్య నీ చేయి పట్టుకుని ఉన్నాడు. నీ జీవితంలో ఘనమైన కార్యములు నేటి నుంచి జరుగునుగాక యేసు నామములో. హల్లెలూయా. యేసయ్య నా చేయి పట్టుకున్నాడని నీకు అనిపిస్తే, యేసయ్య నా జీవితంలో కార్యము చేయబోతున్నాడని నీకు అర్థమైతే, ఆ నిశ్చయత, విశ్వాసం, ఆ నమ్మకం వస్తే బిడ్డలారా, అందరము నిలువు మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుని యేసయ్య తట్టు, అయ్యా ఇదిగో నా చేతులు ఎత్తుతున్నాను, నా చేయి పట్టుకోండు ప్రభు అని యేసయ్య తట్టు చేతులు ఎత్తుతారు. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇదిగో నా చేయి మీరు పట్టుకోండి నాయన. మునిగిపోతున్న పేతురు చేయి పట్టుకున్నాడు యేసయ్య. ఇదిగో పాడి మీద ఉన్న ఆయన పట్టుకున్నాడు ఆయన. ఇదిగో మరణానికి లోనైపోయినటువంటి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని యేసయ్య లేవనెత్తడం ప్రారంభించాడు. బిడ్డలారా, ఆయన చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన చేతులతో నిన్ను లేవనెత్తుతున్నాడు. బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఏ సమస్యల మధ్యన ఉన్నావో, ఏ అవమానాల మధ్యన ఉన్నావో, ఎక్కడ కృంగిపోయి ఉన్నావో, ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఇదిగో ఈ రోజే దేవుడిని చెయ్యి పట్టుకుపోతున్నాడు. ఆ చెయ్యి పట్టుకుని ఆయన శిఖరాల మీదకు నిన్ను తీసుకుని వెళ్ళును గాక. ఎక్కలేని ఎత్తైన శిఖరాల పైన నా యేసయ్య నిన్ను నిలబెట్టును గాక. స్తోత్రాలు చూద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. తండ్రి, నా చేయి పట్టుకోండి నాయన, నా బిడ్డలు చేయి పట్టుకోండి నాయన, నా సంఘపు చేయి పట్టుకోండి ప్రభు. ఇదిగో నేను ఎక్కలేనని శిఖరాలకు నన్ను నడిపించండి, నీవు ఎరిగిన మార్గాల్లో నడిపించండి ప్రభు అని నోరు తెరిచి చిన్న ప్రార్థన చేస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ఈ ప్రశస్తమైన వేళ నీ పాదాల దగ్గర మేము నిలిచి ఉన్నాం తండ్రి. మహిమ ఘనతలకు అర్హుడు నీవు, యోగ్యుడు నాయన, సజీవుడు తండ్రి. నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఈ స్థలమందు నిలబడి ఉన్నాం. ఇదిగో యాయూరు చేయి పట్టుకుని మీరు నడిపించారు కనుక అద్భుతం ఆ ఇంటిలో జరిగింది నాయన. ఈ దినమందు నీ స్థలానికి కూడి చేరి వచ్చిన బిడ్డలందరి చేతులు మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తుంది. ఈ మాటను అంగీకరించిన వారి చెయ్య మీరు పట్టుకుని వారిని నడిపించుదురుగాక, శిఖరముల పైకి ఎక్కించుదురుగాక నాయన. నీకు వందనాలు అయ్యా. వారి కొన్ని అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు బలహీనతల మధ్యన, సమస్యల మధ్యన ఉన్నారు నాయన, వారి చేయి పట్టుకుని మీరు నడిపించుదురుగాక, వారి చేయి పట్టుకుని మీరు నడిపించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపగలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరు నీ సన్నిధికి రాలేక వెనకబడిన వారు ఉన్నారో, మరొక పర్యాయం నీ పాదాల దగ్గరికి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు అవసరాలతో ఉన్నారు వారి అవసరాలన్నీ తీర్చబడును గాక. ఈ పరిచర్య కొరకు ఎంతమంది అయితే గుప్పిళ్ళు విప్పుతున్నారో నాయన, వారు నిండారుగా దీవించబడుదురు గాక, నూరంతల ఫలాన్ని వారు అనుభవించుదురు గాక నాయన. యేసుక్రీస్తు నామముందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.